ఒకప్పుడు నీలవనము అనే మాంత్రిక అరణ్యంలో ఆరవ్ అనే 10 సంవత్సరాల బాలుడు జీవించేవాడు. కాని అతను సాధారణ బాలుడు కాదు. అతనికి జంతువుల మనసు వినగల శక్తి ఉండేది. ఒక రాత్రి ఆకాశంలో నీలి తార గిరగిరా తిరిగి కాంతి విరజిమ్ముతూ అడవిలో పడింది. అది చంద్రదీపం, పురాణ మాంత్రిక వస్తువు. దాన్ని వెలిగించినవాడికి ఒక కోరిక నెరవేరుతుందట. ఆరవ్ తన స్నేహితుడు మాట్లాడే ఎలుక టిమోతో కలిసి ఆ దీపం కోసం బయలుదేరాడు. కాని దారిలో ఎదురైంది చీకటి మాంత్రికురాలు ఛాయమాయ. ఆమె నీడలతో మంత్రాలు నేస్తూ అడవిని భయంతో నింపేసింది. ధైర్యంగా ఆరవ్ ఆత్మ వెలుగు పువ్వును కనుక్కున్నాడు. ఆ వెలుగుతో ఛాయమాయ నీడలు కరిగిపోయాయి. ఆరవ్ చంద్రదీపం వెలిగించాడు. నీలవనంలోని పచ్చని అడవిలో పక్షుల కూకలతో ఉదయం ప్రకాశిస్తుంది. 9 ఏళ్ల ఆరవ్ తన తెలివైన ఎలుక స్నేహితుడు టిమోతో చెట్లు ఎక్కి పక్షుల గూళ్లను పరిశీలిస్తున్నాడు. రాత్రి ఆకాశంలో ఒక నీలి వెలుగు అడవిలో పడింది. ఇది ప్రతిరోజు కాదు, ప్రతి 1000 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే చంద్రదీపం అడవిని మాంత్రిక శక్తితో కప్పింది. ధైర్యవంతుడైన ఆరవ్ జంతువుల సలహాలతో దీపం పడిన ఛాయమాయ గుహ వరకు చేరాడు. గుహలో నిలిచిన చీకటి నీడలలో ఛాయమాయ ఎదురుగా నిలిచింది. ఆమె చెప్పింది, చంద్రదీపం నా సొత్తు. దానిని తాకితే శాశ్వత చీకటిలో కలిసిపోతారు. కాని ఆరవ్ ధైర్యంగా ఆత్మ వెలుగు పువ్వుతో దీపాన్ని వెలిగించాడు. పువ్వు వెలుగు ఛాయమాయ నీడలను కరిగించి అడవికి నీలి కాంతిని